పసరంబు పంచైన పశుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు, తనయుడు దుష్టైన తండ్రి తప్పు, సైన్యంబు చదివిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు చెడుగైన ఆరోహకుని తప్పు, దంతి దుష్టైన మాస్తికుని తప్పు, ఇట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చి అటుల మెలగుదురిపుడి ఎవని జనులు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూర. ప్రతిసారి కూడా మనం నరసింహస్వామిని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ రోజున 2024 ఏప్రిల్ నెల 12వ తారీఖు మరి క్రోధన నామ సంవత్సర చైత్రశుద్ధ చవితి శుక్రవారం రోజు సంగతి వాళ్ళు చెప్పుకుంటున్నాం. ఇవాళ చైత్రశుద్ధ చవితి సాయంత్రం 4:09 వచ్చింది. అట్లాగే మరి చైత్రశుద్ధ చవితి సాయంత్రం 5:09 వచ్చింది. ఆ తర్వాత పంచమి ఉంటుంది. అట్లాగే ఈ రోజున వర్జం రాత్రి 8:57 నుండి 9:31 వరకు ఉంటుంది. అయితే ఈ రోజున శుక్రవారం, ఈ శుక్రవారం రోజున శుక్రుడికి ప్రీతైన రోజు. అది కాక నక్షత్రం రోహిణి, రోహిణి మృగశరార్థం వృషభం, వృషభ రాశి విశేషమైనటువంటిది ఈ రోజున రోహిణి నక్షత్ర జాతకులు, రోహిణి మృగశిర నక్షత్ర జాతకులు, కృత్తిగా 2, 3, 4 పాదముల వారు, రోహిణి నక్షత్రం 4 పాదముల వారు, మృగశిర 1, 2 పాదాల వారు మరి ఈ రాశి వాళ్ళు మరి ఈ రోజున ఎవరిని పూజ చేయాలి? శుక్రుడిని పూజ చేయాలి, చంద్రుడిని పూజ చేయాలి, తులా వృషభయోర్ భృగు శుక్రుడిని కూడా పూజించాలి. ఇట్లా పూజించినట్లయితే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణ ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఈ గ్రహాలను పూజిస్తారో, గ్రహాలు ఎక్కడో లేవు, గ్రహాలేవో మనని పడతాయి అనుకోవడం చాలా తప్పు. మన హస్త సాముద్రికలో 9 గ్రహస్థానాలు ఉన్నాయి. మన చేతిలోనే ఉన్నాయి గ్రహస్థానాలు. వాటిని ఏమైనా తీసేసుకుంటామా? ఎప్పుడూ కూడా ఎవరైతే గ్రహాలని పూజిస్తారో ఆ గ్రహాలకి, గ్రహాలు అనే పేరుకి యువతల అను అనే 2 అక్షరాలు కలుపుతాం, అనుగ్రహము అవుతుంది. ఆ అనుగ్రహం కనుక కలిగితే మనం ఏ పనైనా నిరాఘాటంగా మన చేతితో చేసుకుంటాము. ఆ రోజు ఏమనుకుంటాం? నా అంత సమర్థుడు లేడు, నేనే గొప్పవాడిని, నేనే చేయగలుగుతున్నాను అనుకుంటాడు. అట్లా అనుకోవటం కాదు మనకు కావాల్సింది. ఎప్పుడూ దైవాన్ని పూజించాలి. ఈ 9 గ్రహాలని కూడా పూజించాలి. ఈ 9 గ్రహాలు కూడా మన శరీరంలో భాగాలే. కాబట్టి ఈ శుక్రవారం మరి ఏప్రిల్ నెల 24వ సంవత్సరం చవితి శుక్రవారం క్రోధన నామ సంవత్సరం రోజున మనం ఏం చేయాలి? రోహిణి నక్షత్రానికి అధిపతి అయిన వృషభ రాశిని, శుక్రుణ్ణి, చంద్రుణ్ణి, మరి జంబూ ఫల చెట్టుని, మరి నేరేడు చెట్టుని కూడా పూజిస్తే మనకు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. ఎప్పుడైనా సరే ఎవరైతే తెల్లవారుజామున లేస్తారో, ఇప్పుడు స్నానం చేశావా, సంధ్యావందనం చేశావా అనేది కాదు మనకు కావాల్సింది. సంధ్యావందనం చేయొద్దు అని కాదు. నిద్ర లేవంగానే మన శరీరంలో నాడులు, నరాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. పొద్దున్నే లేస్తూ దేవుణ్ణి ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు. కాబట్టి భగవంతుడు నీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి స్మరించాలి. తర్వాత నువ్వు ఏ రాశిలో పుట్టావో ఆ రాశికి సంబంధించిన, ఆ నక్షత్రానికి సంబంధించిన ఆ రాశిని, ఆ నక్షత్రాన్ని, ఆ గ్రహాన్ని వారాలు 7 వారాలు ఇచ్చాడు. ఆదివారం నుంచి మరి శనివారం వరకు 7 వారాలు, 7 వారాలు 7 రకాల గ్రహాలని పూజిస్తూ ఉన్నట్లయితే మనకు ఎటువంటి సమస్యలు రావు. ఎందుకంటే ఈ దిన ఫలం ప్రత్యేకించి చెప్పేది దేనికయ్యా అంటే, పొద్దున్నే మీరు నిద్ర లేవంగానే ముందు నరసింహస్వామిని ఆ పద్యం వింటాం.
మరి చెప్పేది వినటం, ఇంకేదైనా సమస్యలు ఉంటే మరి మమ్మల్ని సంప్రదించండి. మరి మా ఫోన్ నెంబర్ ఉంటుంది. మీ జాతకాలు కానీ, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కానీ, హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము చెప్పేది విశదంగా సద్బుద్ధితో మంచిగా మేము చెప్పేది మంచి అని ఆలోచించడం చాలా మంచిది. చెడు ఉంటే వదిలేయటం అంతకంటే మంచిది. స్వస్తి.